శ్రీ గురుభ్యో నమః. గణకరంజని దుర్గణిత పాఠాలు ఎపిసోడ్ 3. శకాబ్ద సాధన. మన దక్షిణ భారతదేశంలో శాలివాహన శకములను ఆచరిస్తాం కాబట్టి శకాబ్ద సాధన అన్నారు. గణిత స్థానంలో 60 పెట్టి 25తో హెచ్చవేసుకోవాలి, అంటే హెచ్చింపు గుణకారం చేసుకోవాలి. పాఠంలో ఉండేది 60 × 23 ఉందని, అదే 120 సంవత్సరాలైంది కాబట్టి గణిత స్థానంలో 25 పెట్టుకోవాలి. ఈ 25 పెట్టుకుంటే 1500 వస్తుంది. ఆ 1500కు గత సంవత్సరాలు అంటే పరాభవనామ సంవత్సరానికి విశ్వావసునామ సంవత్సరము 39వ అవుతుంది. దానికి ముందు 39ని కూడుకోవాలి. అలాగే గణితంలో పాఠంలో ఉన్నటువంటి 409ని కూడా కూడుకోవాలి. ఈ 409ని 39ని ఇక్కడ వచ్చేసి మనము ఈ 1500కు కూడుకున్నట్లయితే కనుక 1948 అవుతుంది. ఇది శ్రీ పరాభవనామ సంవత్సర శాలివాహన శకాబ్దములు అవుతాయి. కలిగత సాధన అన్నారు. 82 పాఠంలో ఉన్నప్పటికీ 80 ఉంటుంది. ఇక్కడికి వచ్చేప్పటికి మళ్ళీ ఇప్పుడు 82 పెట్టుకోవాలి. 82 × 60 చేసుకోవాలి. చేసుకుంటే అంతేనా 4920 వస్తుంది. దానికి గత సంవత్సరాలు విశ్వావసునామ సంవత్సరాన్ని కూడుకుంటే 39 కూడుకోవాలి. ప్లస్ పాఠంలో ఉన్నటువంటి 168 కూడుకొనగా 5127 కలిగతాబ్దములు పరాభవనామ సంవత్సరానికి అవుతాయి. దీనిలో నుండి కలిగతాబ్దములో నుంచి కరణాబ్దములు సాధన చేయాలి, అనగా ధ్రువాబ్దములు తీసుకోవాలి. ఈ ధ్రువాబ్దము అనేటటువంటిది గణితానికి ఆ సంవత్సరానికంతా ప్రాణవాయువు లాంటిది. కాబట్టి ధ్రువాబ్ద సాధన ఈ కలిగతాబ్దములలో నుండి 4548 గజవేద శరాంబుది. ఇది గణకానందంలో కూడా వస్తుంది. దీన్ని తీసివేసిన రుణము చేయగా 579 స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరానికి కరణాబ్దములు లేదా ధ్రువాబ్దములు అవుతాయి. ఇక్కడ మనము ఏ విధంగానైతే శాలివాహన శకాబ్దములను సాధన చేసినామో ఇదే గణితాన్ని ఇదే విధానమును సిద్ధాంత నరకంఠీరములో కూడా సేమ్ ఇదే విధానంగా ఈ గణితం ఎలా ఉందో అదే విధంగానే తీసుకొని వచ్చారు. అక్కడ కూడా 60 × 23 అనే ఉంది, 400 ఇదే 9 ఉంది. అక్కడ కలుపుకోవాల్సినవి కలిగతాబ్ద మామూలుగా ఉంటే గత సంవత్సరాలు కూడా వేసుకోమని చెప్పారు. అంటే సిద్ధాంత నరకంఠీరంలో కూడా శకాబ్ద సాధనలు ఈ విధంగానే ఉన్నవి. స్వస్తి. మీ ఇంద్రగంటి ప్రసాద్ శర్మ, సిద్ధాంతి. జై సనాతన ధర్మ.